తిరుమల కల్తీ నెయ్యి ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖర్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కల్తీ నెయ్యి సరఫరా చేశారని టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుతో తిరుపతిలో ఏఆర్ డైరీపై కేసు నమోదైంది. తనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాజశేఖరన్ కోర్టును అభ్యర్థించారు. నెయ్యి కల్తీ ఆరోపణలపై తన నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా కేసు పెట్టడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని, రాజకీయ కారణాలతోనే కేసు పెట్టారని ఆరోపించారు. తనను పోలీసులు అరెస్టు చేస్తే పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని పిటిషన్లో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు బెయిల్ మంజూరుకు కోర్టు ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ పిటిషన్ వేశారు, ముందస్తు బెయిల్ కోసం చేశారు. దీనిపై మరింత అప్డేట్స్ మా కరస్పాండెంట్ ప్రసాద్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, చెప్పండి, ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ ముందస్తు పిటిషన్ వేయడానికి గల కారణాలు ఏంది, ముందస్తు బెయిల్ కోసం? థ్యాంక్ యూ రవి. ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డూలలో కల్తీ నెయ్యి వ్యవహారం ప్రస్తుతానికైతే సిట్ దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ కంపెనీపై ఇప్పటికే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. ఇందుకోసం సిట్ బృందం ఈ కేసు విచారణ కోసం ఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను కూడా నియమించింది. అయితే ఏఆర్ కంపెనీ కల్తీ నెయ్యిని సరఫరా చేసింది అని సిట్ దర్యాప్తులో తేలిన వెంటనే ఏఆర్ డైరీకి సంబంధించిన ఎండి ఇతర అధికారులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఏఆర్ డైరీ కంపెనీ ఎండి రాజశేఖరన్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే తమను ఎలాంటి సంప్రదించకుండా కల్తీ నెయ్యి జరిగిందా లేదా, తాము సప్లై చేశామా లేదా అన్న వివరాలు కనీస ప్రాథమిక విచారణ కూడా తమను చేయకుండా తమ పైన పోలీసులు టీటీడీ కేసు నమోదు చేయించింది. ఇది కేవలం రాజకీయం కోసమే తమ కంపెనీ పైన కేసు నమోదైంది. ఇందులో తమ ప్రమేయం ఎలా లేదు. ఒకవేళ ఇప్పటికే తమ కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతినింది, ఇప్పటికే జాతీయ స్థాయిలో తమ కంపెనీ పేరు ఇదయింది. దీని వలన తమకు చాలా నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తాము ముందస్తు బెయిల్ కంపల్సరీ ఇవ్వాలని, అదేవిధంగా తాము పూర్తి సహకారం, కేసు అయితే ఏదైతే ఉందో దానికి పూర్తి సహకారం అందిస్తామని కోర్టును కోరినట్టు తెలుస్తోంది. అయితే కోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. రవి, ప్రసాద్, అంటే ఒక విధంగా ముందస్తు అంటే ఏమన్నా అవకతవకలు జరిగాయనేటువంటి అంశాలు ఏమైనా తెరపైకి వచ్చాయా, లేకపోతే ఏంటి, పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో రాజశేఖరన్ ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారనుకోవచ్చా? తప్పకుండా రవి. అయితే ముందస్తు బెయిల్ కోసం ఎందుకు అప్లై చేశారంటే, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే కల్తీ నెయ్యితోనే లడ్డూలను తయారు చేశారని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన అవకాశాలు ఉన్నాయి. అదే కల్తీ నెయ్యి వ్యవహారాన్ని టీటీడీ ఈవో కూడా గుజరాత్ లోని ల్యాబ్ కు పంపించి దీంట్లో ఇతర అవశేషాలు కలిసి ఉన్నాయి ఈ నెయ్యిలో, కాబట్టి దీన్ని కల్తీ జరిగిందని చెప్పి మనకు ప్రాథమికంగా ఈవో చెప్పారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి వెల్లడించిన నేపథ్యంలో కంపెనీ పైన టీటీడీ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించిన ఏఆర్ డైరీ కంపెనీ ఎండీ రాజశేఖర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. పోలీసులు అతను అరెస్ట్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. మరో 2-3 రోజుల్లో కూడా సిట్ దీనిపైన పూర్తి సమాచారాన్ని నివేదిక నుంచున్నది. నివేదికలో ఏఆర్ డైరీ కల్తీ నెయ్యి సరఫరా చేసిందని తేలే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే రాజశేఖర్ ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు. రవి, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.